మరి ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుంచి సృజన రాస్తున్నారు. బాలారిష్టం అని అంటూ ఉంటారు, అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బాలారిష్టము అంటే పిల్లవాడు పుట్టంగానే ఆ పుట్టినటువంటి క్షణాన్ని బట్టి జాతకం వేస్తారు. ఈ జాతకంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రహం ఉండేటట్లయితే దాన్ని బాలారిష్టము అంటారు. లగ్నం నుంచి అస్తమంలో 8వ ఇంట చంద్రుడు కనుక ఉండేటట్లయితే అది బాలారిష్టం. చంద్రుడు దోషగ్రస్తంగా ఉన్నాడు అని చెప్పి ఆ చంద్రుడికి శాంతి చేయించాలి. అలాగే రాహువు నవమంలో ఉంటే అది బాలారిష్టం. శని లగ్నంలో ఉంటే అది బాలారిష్టం. గురువు తృతీయంలో లగ్నం నుంచి 3వ స్థానంలో గురువు ఉంటే అది బాలారిష్టం. సప్తమంలో కుజుడు ఉంటే బాలారిష్టం. షష్ఠంలో 6వ స్థానంలో భృగువు శుక్రుడు ఉంటే బాలారిష్టం. ఇటువంటివన్నీ కూడా బాలారిష్టాలు. బాలారిష్టం వల్ల ఏం జరుగుతుందంటే వాడు దాదాపుగా 5-6 ఏళ్ల వయస్సులో ఈ బాలారిష్టాలు ఎక్కువ కనుక ఉండేటట్లయితే వాళ్ళు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి శాస్త్రం ఏం చెబుతోంది అంటే పుట్టాక 4-5 ఏళ్ల దాకా అసలు పూర్తి జాతకం వేయొద్దు అని చెప్పి చెబుతుంది. ఎందుకంటే వాడు బతికి బట్ట కట్టాక వాడి జాతకం మనం చూడాలి, కానీ పుట్టంగానే వాడు మొత్తం వాడి జాతకం వేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. దానికి కారణం ఏమిటంటే ఇటుకో ఈ బాలారిష్టాల నుంచి వాడు తప్పించుకుంటే అప్పుడు వాడి జాతకం ఏమిటో వాడి భవిష్యత్తు ఏమిటో మనం తెలుసుకుంటే అర్థం ఉన్నది. కానీ ఈ లోపలే వాడు బాలారిష్టాలతో పోయేటప్పుడు వాడి గురించి మిగతావన్నీ వేయటం అసంగతము. అలా వేయకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందువల్ల ముందు పుట్టంగానే జాతకం వేసి ఎంతవరకు చూడాలి అంటే బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, నక్షత్రం ఏమైనా దుష్ట నక్షత్రమా, లేదు నక్షత్ర పాదమేమైనా చెడుగా ఉన్నదా, అతడు పుట్టినటువంటి ఆ శిశువు పుట్టినటువంటి నక్షత్రము తల్లిది కానీ తండ్రిది కానీ అయిందా, సోదరులది కానీ అయిందా, వాళ్ళకి అరిష్టం, వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి పేగు మెళ్ళలో వేసుకుని పుట్టాడా, దుర్ముహూర్తంలో పుట్టాడా, ఇవన్నీ దోషాలు. అట్లాగే వర్జ్యంలో పుట్టాడా, ఇటువంటి దోషాలు ఏ దోషాలు లేకుండా ఉంటే వాడు సక్రమంగా వాడి జీవితాన్ని వెళ్ళదీసుకుంటాడు. కాబట్టి 5 ఏళ్ళు వచ్చాక వాడి పూర్తి జాతకం వేసి దానికి సంబంధించినటువంటి చెప్పచ్చు. కానీ ఈ లోపల ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ బాలారిష్టాలకి పరిహారం చేయాలి. ఈ గ్రహాలు బాగుండనప్పుడు కొన్ని గ్రహాలు నీచలో ఉంటాయి, అది మంచిది కాదు. నక్షత్రము బాగుండకపోతే ఈ శాంతులు ఏవైనా కూడా నక్షత్రం తిరిగే లోపల చేయటం చాలా మంచిది. పుట్టాక వీడు అశ్విని నక్షత్రంలో పుట్టాడనుకోండి, మళ్ళీ అశ్విని నక్షత్రం వచ్చే లోపల అంటే 27 నక్షత్రాలు తిరుగుతాయి కదా, మళ్ళీ అశ్విని వచ్చే లోపల ఈ శాంతులు అనేటటువంటివి చేయించటం చాలా శ్రేష్టం. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు దాదాపు ప్రసవాలన్నీ కూడా ఆపరేషన్లు ఎక్కువ సర్జరీలతో జరుగుతుంది. కాబట్టి ఆ 11వ రోజు ఏం కూర్చుంటుంది, 21వ రోజు ఏం కూర్చుంటుంది అని చెప్పి 3వ నెల 5వ నెల అట్లా చేస్తూ ఈ చేయవలసినటువంటి వాటిని కూడా నిర్లక్ష్యం చేయటం జరుగుతోంది. అలా కాకుండా బాలసార కార్యక్రమం అంతా కూర్చోలేకపోతే కనీసం ఊరికినే ఒక క్షణం కూర్చుని అట్లా ఆచమనం చేసి ఆ జపాలు చేసే వాళ్ళకి ఋతువరణలు ఇచ్చే వరకైనా సరే ఈ బాలారిష్ట దోషాలు ఆయా స్థానాల్లో ఉండకూడని స్థానాల్లో ఆయా గ్రహాలు ఉండటమే బాలారిష్టం. వాటికి జపాలు చేయించి దానాలు ఇచ్చి వాటికి శాంతి చేయించి అప్పుడు మనం తృప్తిగా బిడ్డని ధైర్యంగా చూసుకోవాలి. అంతేగాని ఈ దోషాలన్నీ ఉంచుకుని వాడికి ఎంత తినబెట్టినా ఎన్ని పాలు పోసినా కూడా వాడికి జీవితం ఈ ఆయుస్థానం బలంగా చేసుకోవాలి. కాబట్టి ఈ బాలారిష్టాలు అంటే సుమారుగా 4-5 ఏళ్ల లోపల చనిపోవటానికి ప్రమాదానికి హేతువైనటువంటి గ్రహ దోషాలు. ఆయా స్థానాలలో ఆయా గ్రహాలు ఉండకూడని స్థానాల్లో ఉంటే దానికి శాంతి చేయిస్తే ఈ బాలారిష్ట దోషం పోయి వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు. కాబట్టి ముఖ్యంగా పుట్టంగానే బాలారిష్టాలు ఉన్నాయా అనేటటువంటిది చూసి శాంతి చేయించాలి. మరి